హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి షాకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను చెల్లింపులు జరుగుతున్న భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందనమాట. ఏం చేసింది ఏందనేది ఆర్థిక శాఖ నుంచి కీలక ఆదేశాలు హెచ్ఓడీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంటే వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో మొత్తం 4,93,820 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా రికార్డు ప్రకారం కేవలం 50% అంటే 2,74,000 అంటే మంది వివరాలు మాత్రమే ప్రభుత్వ పోర్టల్లో నమోదయ్యాయన్నమాట. గడువు మూసిన అంటే మంది వివరాలు మాత్రమే ప్రభుత్వ పోర్టల్లో నమోదయ్యాయన్నమాట. ఇక గడువు మూసిన మిగిలిన 45% అంటే సుమారు 2.18 లక్షల మంది ఉద్యోగులు ఆధార్ బ్యాంక్ వివరాలు నమోదు కాలేదన్నమాట. సో ఇంతకాలం రికార్డులో పేర్లు సృష్టించి పనిచేయని లేదా నకిలీ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసి ఆ నిధులను అధికారులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పంచుకున్నారని చెప్పేసి బలమైన అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇక ఆధార్ లింకు తప్పనిసరి చేయడంతో ఈ నకిలీ ఉద్యోగాల కుంభకోణం బయటపడుతూనే ఉంది. భయంతోనే హెచ్ఓడీలు వివరాలు అప్లోడ్ చేయడం లేదని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఆధార్ లింకు చేయని ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్ నుంచి జీతాలు చెల్లించరాదని ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆదేశాల్లో బేఖాతరు చేసిన ఎవరైనా జీతాలు చెల్లిస్తే కఠిన చర్యలు తప్పని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారం తీవ్రంగా దృష్టి సారించారు. నమోదైన వివరాలు కూడా 360 డిగ్రీల్లో స్క్రూటినీ చేసి నకిలీ ఉద్యోగుల పేర్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా అక్రమంగా తీసుకున్న జీతాలు వెంటనే రికవర్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంటే ప్రభుత్వ ఖజానా నష్టం కలిగించిన అధికారులు భయం పట్టుకుందనమాట. సో మొత్తం మీద ఉద్యోగుల జీతాలు అయితే మళ్ళీ కూడా రికవర్ అయితే చేయనున్నమాట. తప్పుడు సమాచారం ఇచ్చి ఏదైతే జీతాలు పొందిన వారికి అధికారులు కూడా సో మొత్తం మీద ఆర్థిక శాఖ హెచ్ఓడీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నమాట. కీలక ఆదేశాలు జారీ చేశారు.